కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు మళ్ళీ పదవుల జాతర అయితే మొదలు కాబోతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మార్గం సుగువైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కసరత్తు చేయాలి, ఆ జాబితాలు సిద్ధం చేయాలి అనేది కూడా ఆదేశించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్రంలో ప్రధానంగా ఆలయ కమిటీలు, అలాగే మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్పర్సన్లు, ఇలాగా పలు సభ్యుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడువు అయితే నిర్దేశించారు. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను వారం 10 రోజుల్లోపే భర్తీ చేయాలనేది కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ పదవుల కోసం ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి లిస్ట్ అంతా టీడీపీ కార్యాలయంలోకి అయితే తీసుకొచ్చారు. అయితే గతంలో చెప్పినట్టు దాదాపు 60,000కు పైగా ఉన్నారు అభ్యర్థులు అనేది. అందులో వాళ్ళందరూ ఆశావాహులు. ఎంతమందికి పోస్టులు వస్తాయనేది అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఇక్కడ కంప్లీట్గా ఈసారి మాత్రం ఎమ్మెల్యేలకి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అయితే తెలుగుదేశం పార్టీలో పూర్తిగా వాళ్ళకే ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి పేర్లు రిఫర్ చేస్తారు అనే దాన్ని బట్టి పోస్టులు అయితే వస్తాయి. అయితే ఇందులో జనసేన, భారతీయ జనతా పార్టీకి కూడా, బీజేపీకి కూడా ఎన్ని పోస్టులు దక్కుతాయి అనేది ఆసక్తికరమైన అంశం.